హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్లో వెలిసిన జర్మంటన్ హాస్పిటల్ అధినేత ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ మీర్ జావద్ జార్ ఖాన్ వైద్య ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సాధారణంగా ఒక అవార్డు అందుకోవడమే గొప్ప అనుకుంటే వరుసగా 3 తెలంగాణ గవర్నర్ల చేతుల మీదుగా పురస్కారాలు అందుకొని అరుదైన ఘనత సాధించాడు. తాజాగా తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల చేతుల మీదుగా 2026 హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డును అందుకోవడం ద్వారా తన స్థాయిని మరోసారి చాటి చెప్పాడు. ఆర్థోపెడిక్ సర్జరీ రంగంలో డాక్టర్ మీర్ జావద్ జార్ ఖాన్ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. గత 26 సంవత్సరాలుగా వైద్య వృత్తిలో కొనసాగుతూ నిరంతరం రోగుల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో ఇప్పటి వరకు 20,000కు పైగా క్లిష్టమైన సర్జరీలను విజయవంతంగా పూర్తి చేశాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సర్జరీలలో 99% సక్సెస్ రేటును సాధించి భారతదేశంలోనే అత్యంత నమ్మకమైన ప్రతిభావంతుడైన ఆర్థోపెడిక్ సర్జన్ గా గుర్తింపు పొందారు. అత్తాపూర్ కేంద్రంగా 250 పడకలతో జర్మంటన్ హాస్పిటల్ ను స్థాపించి అత్యాధునిక వైద్య సౌకర్యాలను సామాన్యులకు అందుబాటులోకి తెచ్చాడు. కేవలం వైద్య సేవలే కాకుండా సుమారు 1000 మందికి పైగా సిబ్బందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సమాజం పట్ల బాధ్యత కలిగిన డాక్టర్గా ముఖ్యంగా కరోనా కష్టకాలంలో ఎందరో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ప్రాణాలతో కాపాడి దేవుడిగా ప్రశంసలు అందుకున్నాడు. ఈ సేవా దృక్పథమే అతనికి రాష్ట్రపతి అవార్డును సైతం తెచ్చిపెట్టింది. వైద్య రంగంలో మీర్ జావద్ జార్ ఖాన్ చేస్తున్న నిరంతర సేవలకు గుర్తింపుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే కాకుండా పలు స్వచ్ఛంద సంస్థలు, జాతీయ మరియు ప్రాంతీయ మీడియా సంస్థలు వందలాది ప్రశంసలను అందించాయి. ఇప్పటి వరకు 40కి పైగా రివార్డులను సొంతం చేసుకున్నాడు. వైద్యుడిగా తన వృత్తిని మానవత్వంతో తన బాధ్యతను సమన్వయం చేసుకుంటూ ఎందరో యువ వైద్యులకు మార్గదర్శిగా నిలుస్తున్నాడు. నిరంతరం శ్రమించే తత్వం, రోగి పట్ల చూపే అంకిత భావం ఈయనను అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టాయి. సాధారణ ప్రజల నుంచి ఎంతో మంది సెలబ్రిటీల వరకు ఈయన వైద్యంపై నమ్మకం ఉంచడానికి ప్రధాన కారణం ఈయన సాధించిన అద్భుతమైన సక్సెస్ రేటే అని తెలుస్తోంది. లిగమెంట్ ఇంజరీస్ అనేవి కూడా మేము ఆర్థోపెడిక్లో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. లిగమెంట్ ఇంజరీస్ యూజువల్గా స్పోర్ట్స్ మెన్స్ కానీ ఈవెన్ అదర్ పీపుల్ సడన్గా ట్విస్ట్ అవడం, ఇంజర్ అయితే యాజ్ వెల్ యాజ్ ఆర్థోపెడిక్కి ఒకటేమో ఫ్రాక్చర్ అవుతుంది, బోన్ ఇరగడం. సెకండ్ థింగ్ ఏమో లిగమెంట్ ఇంజరీ. ఫ్రాక్చర్ కాకపోతే యూ విల్ గెట్ లిగమెంట్. లిగమెంట్ ఇంజరీస్లో 4 స్టేజెస్ ఉంటాయి, 1, 2, 3, 4. ఫస్ట్ గ్రేడ్ 2, 3 గ్రేడ్స్ ఉంటాయి అనమాట. వెంటనే లిగమెంట్ ఇంజరీ యాంకిల్కి కానీ నీకి కామన్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి. ఇవి షోల్డర్ కూడా ఉంటుంది, బట్ మోస్ట్ కామన్ ఆల్ నీ అండ్ యాంకిల్. నీకి సపోజ్ ఏదైనా లిగమెంట్ ఇంజరీ అయిందంటే వెంటనే వాపు రావడం, ఉబ్బిపోవడం ఇటువంటివి అవుతుంది. సో దీనికి సింపుల్ మెజర్స్ ఇమీడియట్గా మీరు ఏం తీసుకోవాలంటే బిఫోర్ యూ రీచ్ ద హాస్పిటల్, ప్రైజ్ అనేది ఒకటి స్మాల్ నిమోనిక్ అనమాట. పీ అంటే ప్రొటెక్షన్. వెంటనే మీకు దగ్గరలో ఏమైనా అవైలబుల్ ఏదైనా స్ప్లింట్, చిన్న చెక్క లాంటిది ఆర్ సంథింగ్ మీకు అందుబాటులో ఉంటే అది మీరు దానికి లైట్గా అప్లై చేయవచ్చు. లింబ్కి ఈవెన్ ఫ్రాక్చర్లో కూడా ఇటువంటివి అప్లై చేయవచ్చు. తర్వాత సెకండ్ థింగ్ అంటే రైస్, పీ తర్వాత ఆర్ అంటే మీరు రెస్ట్, వెంటనే నడవద్దు, కొంచెం రెస్ట్ తీసుకొని మీరు హాస్పిటల్ వెంటనే వరకే దాని మీద వెయిట్ వేయొద్దు ఇంజర్డ్ కాడ. థర్డ్ ఈజ్ ఐస్. అంటే ఐస్ ఆల్సో ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. కోల్డ్ థెరపీ, ఏదైనా లిగమెంట్ కాడ ఉబ్బిపోతే మీరు వెంటనే ఐస్ ప్యాక్, ఇంట్లో అయితే ఐస్ చాలా అందుబాటులో ఉంటుంది, ఐస్ కొంచెం కవర్లో వేసుకొని ఆర్ ఈవెన్ టవల్లో కొంచెం చుట్టేసి మీరు దానికి ఇంజర్డ్ నీ కాడ మీరు పెట్టవచ్చు ఐస్ థెరపీ. సెకండ్ ఈజ్ కంప్రెషన్. అంటే మీరు కొంచెం దానికి క్రేప్ బ్యాండేజ్ అంటాము. ఏదైనా బ్యాండేజ్ అనేది ఎక్కువ చాలా టైట్ లేకుండా మినిమం కంప్రెషన్, ఏదైనా బ్లీడింగ్ ఉంటే ఆగిపోతుంది అది. సో ఇది కంప్రెషన్ సి. సో PRICE, లాస్ట్ ఈ అంటే ఎలివేషన్. ఇప్పుడు మీకు ఏదైనా యాంకిల్ కానీ నీ ఎక్కడ ఇంజర్ అయితే ఆ పార్ట్కి కొంచెం ఎత్తుగా పెట్టుకోవాలి, అంటే బ్లడ్ సర్క్యులేషన్ రివర్స్ అయ్యి వాపు అనేది ఎక్కువ పెరగదనమాట. సో ఇవి సింపుల్ ప్రికాషన్ లిగమెంట్ ఇంజరీస్కి. ఇది పాటించుకొని మీరు లేటర్ ఆన్ మీరు హాస్పిటల్ త్వరలో నియర్ బై హాస్పిటల్కి కన్సల్ట్ కావచ్చు.